సినిమా హిట్ అయినా ఫట్ అయినా మాస్ మహారాజా రవితేజ సినిమా ఎలా వదులుతాం? అందుకే బెంగాల్ టైగర్ కి ఫస్ట్ షోకే మా బ్యాచ్ తో జంప్. విష్ ఆల్ ద బెస్ట్. రవితేజ నుంచి ఎలాంటి కామెడీ, ఎలాంటి వెటకారం, ఎలాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయి. వెరీ గుడ్. దానికి తోడు 30 years ఇండస్ట్రీ పృథ్వీ అయితే తన కామెడీతో ఇరగదీశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదిరిపోయింది. అద్భుతం, ఫెంటాస్టిక్. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎత్తి హుస్సేన్ సాగర్ లో పడేశాడు. అనవసరమైన కామెడీ ట్రాక్, రొటీన్ రివెంజ్ తో అతి సాధారణంగా మార్చేశాడు డైరెక్టర్ సంపత్ నంది. రవితేజ ఎప్పట్లాగే మంచి ఎనర్జీతో బాగా చేశాడు, కానీ ఫేస్ కి ఏదో అయ్యింది. సినిమా అంతా అదో టైప్ గ్రాఫిక్ పెట్టి మేనేజ్ చేశారు. అటు రాశి ఖన్నా, ఇటు తమన్నా గ్లామర్ రసం బాగా ఒలికించారు. అంతకు మించి వాళ్ళకి ఏమీ లేదు సినిమాలో. 30 years ఇండస్ట్రీ పృథ్వీ కేవలం ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎక్కువగా కనిపిస్తాడు, కానీ ఉన్నంతసేపు బాగా నవ్విస్తాడు. బొమ్మన్ ఇరానీ విలన్ రోల్ తనదైన స్టైల్లో బాగా చేశాడు. బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బాగానే ఉంది. డైరెక్టర్ సంపత్ నంది ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ సెకండ్ హాఫ్ మీద కూడా పెట్టి ఉంటే బొమ్మ హిట్ అయి ఉండేది. మొత్తం మీద ఈ బెంగాల్ టైగర్ సగం మాత్రమే కనిపించింది. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ కోసం కావాలంటే ఓసారి ట్రై చేయొచ్చు, లేదంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. తెలుసుగా మనం ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు. వినపడింది.